గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురువు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. క్షేత్రజ్ఞరహిత సిద్ధాంతం అచల బోధోపదేశికం పూర్ణానంద బ్రహ్మానంద రెడ్డార్య సద్గురుభ్యో నమో నమః. గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధియే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తియే నమో నమః. మనం ఈరోజు ఈ వేదికను అలంకరించిన గురువులకు, గురుమాతలకు, ఇక్కడ వచ్చిన భక్తాదులకు, గురుబిడ్డలకు అందరికీ నా ద్వాదశి నమస్కారాలు తల్లి. నా పేరు లీలావతమ్మ. నేను పూర్ణానంద బ్రహ్మానంద రెడ్డి స్వామి శిష్యురాలను. మాది కదిరి. అయితే ఇక్కడే ఉంటాం, బాచుపల్లిలోనే ఉంటాము. చంద్రశేఖర స్వామి గారు మాకు తమ్ముడు, సొంత ఒక తల్లి పుట్టినంత అంత స్నేహము. అమ్మగారు చంద్రశేఖర స్వామి గారే మాకు స్వామి గారిని ఇది చేసింది. లేకపోతే అంతకుముందు నాకు తెలియదు. మేము వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది, కానీ స్వామి వీళ్ళ విషయాలు నాకు తెలియదు. కాకపోతే ఆ చంద్రశేఖర స్వామి మహనీయుడు. ఆయన నాకు తోడబుట్టినంత తమ్ముడు, ఇంకా ఎక్కువే, తోడబుట్టిన వాడికన్నా ఇంకా ఎక్కువే. అంత అన్యోన్యత మాకు ఏది జరిగినాక చెప్పడము, వినడం అంత బాగుంటుంది. మనం ఈరోజు ఈ పరిపూర్ణ బోధన తెలుసుకొని ఇంత నిర్మలంగా, నిశ్చలంగా, నిరహంకారంగా ఉన్నామంటే మన గురువులైన పెద్దలకందరికీ వాళ్ళ దివ్యమూర్తిత్వానికి నమస్కరించుకుంటూ, వాళ్ళ దివ్య తేజస్సు వల్ల, దివ్య ప్రభావం వల్ల ఈ సృష్టి అంతా నడుస్తూ ఉంది. ఇంతవరకు గురువులు చెప్పినారు, గురువు అంటే అన్నిటికన్నా పెద్ద వస్తువు, దేవదేవుడు అని చెప్పి. అందరిలో ఉండేది కూడా సద్గురువే. తెలిసిన వాళ్ళం కానీ తెలియని వాళ్ళం కానీ అందరిలో ఉండేది కూడా గురుకృపతోనే మనం ఈ సృష్టికి వచ్చినాము. కాకపోతే 800 కోట్ల మంది ఉన్నారు మానవులు. ఈ హైదరాబాద్ అంతా ఎంతమంది ఉన్నారో అంతమంది ఉన్నారు. కాకపోతే ఇక్కడ ఇంతమందే మనం ఎందుకు వచ్చినాము? అందరూ మానవ జన్మమే కదా, వాళ్ళు కూడా రావచ్చు కదా. వాళ్ళకి ఈ పరిపూర్ణ బోధ విషయం తెలియదు. అందుకు మనం ఎంతో ధన్యులము. గురుసేవ చేసి, గురు పూజ చేసి, గురువు దగ్గర మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఎందుకు మానవ జన్మం అంటే శ్రేష్టమైంది అన్నారు? దేనికి శ్రేష్టమైంది అనేది ఒకసారి మనం ఆలోచించుకోవాలి. బిందు మధ్యే గురోర్శిష్యం దృష్ట ద్రాష్టాంత బోధకం ద్వాదశి షోడశి మంత్రం జపతే జన్మరహిత అని చెప్పినాడు గురువు. అయితే ఈ సృష్టికి రావడం మనము ఎంత ధన్యులమో. ఇప్పుడు 800 కోట్ల జనాలు ఉన్నారు. అయితే వాళ్ళల్లో వికలాంగులు ఎంతమంది ఉన్నారు? కుంటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు, మూగవాళ్ళు, చెవిటి వాళ్ళు, వాళ్ళల్లో కూడా వికలాంగులు ఇంతమంది ఉన్నారు. నపుంసకులు కొజ్జా రూపంలో, మళ్ళీ మాసకొమ్మ రూపంలో, మనకు చూడు అన్నీ ఇచ్చాడు గురుదేవుడు. అవయవాలన్నీ ఇచ్చాడు. ఎంత మంచిగా ఇచ్చాడు చూడు. మనసు ఉంది, బుద్ధి ఉంది, జ్ఞానం ఉంది, అవయవాలు ఏవీ తక్కువ లేకుండా ఇచ్చినాడు. కాకపోతే ఈ సృష్టిలో అన్నీ తెలుసుకుంటాం మనము. ఏవైనా కూడా అన్నీ తెలుసుకుంటాం. మన విషయం ఏందో మనం తెలుసుకోం. నేను ఎందుకు ఈ సృష్టిలోకి వచ్చినా? మానవ జన్మ శ్రేష్టత్వం అన్నాడు గురుదేవుడు. దేనికి శ్రేష్టత్వము? పుట్టిన పొద్దు నుంచి బాల్యమైపోయి, యవనమైపోయి, కౌమారమైపోయి, వృద్ధాప్యం 4వ దశలో ఉన్నాము ఇప్పుడు మనము. ఈ 4వ దశలో అయినా కూడా మనం ఇప్పటికైనా కూడా ఏమంటాము? సంపాదించేంత నా బిడ్డలకు కావాలి, నా పాపలకు కావాలంటాం. గురువుకు తనువు, ధనము, మనసు, ప్రాణము 4 ఇస్తున్నాం కదా. గురువు దగ్గరకు పోయినప్పుడు ఏం చెప్తాడు? బిడ్డ, ఈ సంసారం అనే సాగరంలో తప్పించుకొని వచ్చినావు, ఎట్లా ఒకట్లు వచ్చినావు. వచ్చిన తర్వాత గురువుతాకు వస్తాట్లే మనం ఏం చెప్తాం? స్వామి, సాధన సంపత్తియు గల సాధకుడు ఒక నరుడు ఘోర సంసారమున బాధపడలేక తన పుణ్యోదయమున గురునిగాంచి యురతర భక్తిన్ శరణని మ్రొక్య మరి యుక్తిన్ బోధా చేయుము పుణ్యపురుష మా బోంట్లాకు చెప్పిన. నాయన, నేను ఎక్కడ ఈ సంసార సాగరంలో నుంచి వచ్చేసిన మహానుభావ, దేవదేవ, గురుదేవ, పరమపురుష, దయామయ, నీ పాదాలు పట్టిన తండ్రి, నాకు ఇప్పటికైనా నా జన్మ తరించుకొని వచ్చేసిన గురువు చెప్తాడు, బిడ్డ వచ్చినావు, ఈ సంసారం నుంచి తప్పించుకొని వచ్చినావు, నీలో ఉండే చంచల బుద్ధి మానుకో. నీ చంచల బుద్ధి వదిలి నా పాదం పట్టిన తర్వాత నీలో ఉండే చంచల బుద్ధి మానుకో. నువ్వు ఎప్పుడైతే చంచల బుద్ధి మానుకొని నేను చెప్పే మాటల్ని మనసులో చెప్పుకున్నావంటే 10 నిన్ను చూసి భలే శభాష్ బిడ్డ, భలే శభాష్ అనేది చేస్తా. ఏ 10 అంటే నాలో ఉన్న 10 కాదు, చుట్టుపక్కల ఉన్న 10 అందరు వాళ్ళ లోక జ్ఞానంగా 10 నిన్ను చూసి శభాష్ చేస్తా. నీలో ఉన్న 10 కూడా. మనలో కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్యాలనే ఇవన్నీ ఉన్నాయి. ఈశనత్రయాలు, వాసనత్రయాలు, అరిషడ్ వర్గాలు, అంతరేంద్రియాలు, ఇవన్నీ కూడా తీసేసి నిన్ను ఉత్తీర్ణురాలను చేస్తా బిడ్డ. నా మాటినల్లా నీ చెంచల బుద్ధి మానుకొని 10 నిన్ను చూసేట్టుగా ఈ విధంగా చేస్తా బిడ్డ అని చెప్పి గురువు చెప్తాడు. అప్పుడు మనం గురువు దగ్గరికి వచ్చినప్పుడు
గురువు చెప్తాడు, నాయనా బిడ్డ, ఈ సృష్టిలో అన్నిటికన్నా మానవజన శ్రేష్టమైంది ఇది కదా, నా పాదము పట్టిన తర్వాత గురువు అస్తమస్తక సంయోగం చేసి మనకేం చెప్తాడు, అమ్మా నీవు ఇంకా ఈ నరకులంలో నుంచి గురుకులంలోకి వచ్చేసినావు, నువ్వు గురుబిడ్డవు, ఇంకా నరకులంలో నీకు మళ్ళీ తిరిగి చూడొద్దు. ఎట్లా చెప్తాడు గురువు కూడా, ఈ సంసార బాధల్లో నుంచి తప్పించుకొని వచ్చినావు కాబట్టి ఇంకా గురుకులంలోకి వచ్చినావు, నువ్వు ఈ గురువాక్యంలోనే ఉండు అని చెప్పి హస్తమస్తక సంయోగం చేసి మన స్వరూపాన్ని మనకు తెలియజేస్తాడు. అప్పుడు మనం కళ్ళు మూసుకొని స్వామి హస్తమస్తక సంయోగం చేసినప్పుడు, ఏం బిడ్డ నీకు ఏమ్మా నీ తల మీద ఏముంది అని అడుగుతాడు. అప్పుడు మనం చూడలేం కదా మన తలపైన ఏముండేది. గురువు స్వామి నీ చెయ్యి ఉందని ఎట్లా తెలుసు నీకు అంటాడు. నా స్పర్శతో తెలుసుకున్నా తండ్రి అని చెప్తాం కదా, ఆ మాట చెప్తాం గురువుకు, నా స్పర్శ. అప్పుడు మనం చూసి ఇట్లా ఎదురుగా ఉండే మనిషిని అయితే ఏముంది అని చూస్తాం, నా తల మీద ఏముండేది నాకు తెలియదు కదా, నేను చూసుకోలేను కదా, ఆ విధంగా నా స్పర్శ ద్వారా తెలుసు. అందుకు గురు దీక్ష చెప్తాడు, 3 దీక్షలు ఇస్తాడు గురువు. స్పర్శ దీక్ష, దృక్దీక్ష, స్పర్శ దీక్ష, వాగ్దీక్ష, 3 దీక్షలు ఇస్తాడు. ఇచ్చినప్పుడు మనము తెలియదు, మనకు స్వామిని అని మన ఎత్తిని చేయబెట్టి ఆస్తమస్తక సంయోగం చేసినప్పుడు చెప్తాడు. అప్పుడు నా గురువుకు మనం ఏమిస్తాము, తనువు ధనము మనసు ప్రాణము ఇచ్చేసినాం, నా మనవి కాదు అవి గురువుకి ఇచ్చేసినాం. ఇచ్చేసిన తర్వాత మళ్ళీ మనము ఏం చెప్తాడు గురువు, ఇవన్నీ చెప్పి కూడా, అమ్మ బిడ్డ ఇప్పుడు మన స్వామి ఉన్నాడు, ఎక్కడెక్కడో పూజలకు పోతాడు, ఎక్కడెక్కడో పోతాంటాడు, మళ్ళా వస్తాడు, ఈ ఆశ్రమం చూసుకుంటాడు, గురుబిడ్డలంతా చూసుకుంటాడు, సంసారం ఉంది ఆయనకు, మనలాగా ఎన్నో పనులు ఉన్నాయి గురుదేవునికి కూడా, భార్య బిడ్డలు సంసారము వ్యవహారం అంతా ఉంది, అన్నీ చేసుకుంటే ఎక్కడెక్కడ ఆయన ప్రాణం మీదకి ఆయన వస్తాంట్లే, ఇంకా స్నానం చేయాల, మొహం కడుక్కోవాలి, ఇది ఉండదు. మనం గురువు ప్రాణం ఎవరు కాపాడుకోవాలా, మనం శిష్యులం కాపాడుకోవాలా. ఎందుకంటే గురువు ప్రాణంతో మనకు అవసరము, గురువులో ఉండేది మనకు అవసరము. గురువు ఒక సమయం కాళ్ళు మొహం కడుక్కోకుండా కూర్చున్నా కూడా, నాయనా పా స్వామి కాళ్ళు మొహం కడుక్కుంది. మనం గురువు సేవ ఎట్లా చేయాలంటే, చిన్న బిడ్డని ఎట్లా చూస్తామో అట్లా చేయాలి. గురు పూజలో చెప్పినారు, పాదం కాడ నుంచి తల వరకు చిన్న బిడ్డ మనం పద్దన్నే లేస్తామని స్నానం చేపిస్తాము, పౌడర్ పోస్తాము అని వానికి కావాలి పాలు దాపుతాము, తొట్లెళ్ళ బండే, ఆ విధంగా భూమానంద సంబుక్కులు లాలిపాటలు పాడినారు. జోహచ్యుతానంద జోహరి ముకుంద లలి పరమానంద రామ గోవింద జో జో అని మనం చిన్న బిడ్డకి ఎట్లా పాట పాడతామో అట్లా నిద్రపోల గురువును. అంటే గురువు దగ్గర కూర్చొని అలసింటాడు, పులిసిపోయి దేశమంతా తిరిగి ఉపన్యాసాలు చెప్పి ఎక్కడెక్కడో పోయి వచ్చింటాడు. గురువు పాదాలు ఎత్తుకుంటా మన మనసులో మన హృదయములో అట్లా మంచి ఏ కల్మషము లేకుండా నిష్కల్మషానందంగా గురుదేవుని ఆ విధంగా పూజించి నిరంతరము ధ్యానించి భజించి సేవించి పూజించే వాళ్ళకే ఈ బోధ కురుపడుతుంది బిడ్డ. అందుకే చెప్పాడు గురువు, నాయన బిడ్డ ఒక సీమల పారదండు అని ఉంటుంది, సీమలు గోడ మీద పోతాంట, ఎక్కడన్నా మనం చెనికిత్తనాలు చెనికాయలు పెట్టింటాం చూడండి, ఒక సీమ ఉన్నిందంటే దీని ఎక్కడుందని చూస్తా పోతే ఒకదాని వెనక ఎక్కడి నుంచినో అక్కడికి వచ్చేసి ఉంటాయి. అవి దాన్ని 3 రోజులంతా ఎదుకులానే దాన్ని ఒకదాని వెనకనే ఉంటాయి. ఆ విధంగా మన హృదయంలో ఎప్పుడూ కూడా కన్ను మూసినా కన్ను తెరిసినా నిరంతరము గురు సేవే, గురు ధ్యానమే, గురు భజనే, గురువును నిరంతరము ధ్యానించి భజించి స్మరించి గురుదేవుని దేవదేవుడు మహానుభావుడు. ఈ సృష్టిలో ఇన్ని రకాలుగా మన తల్లి తండ్రి బంధుబాంధవులు ఇరుగు పొరుగు చుట్టాలు ఇంతమంది ఉన్నారు. మన తల్లి గర్భంలో నుంచి వస్తానిట్లే ఏ కల్మషము లేదమ్మా, మనకు బాగున్నాం అందరము అంతే. సృష్టిలో పుట్టిన బిడ్డంతా కూడా ఏ కల్మషము లేకుండా తల్లి గర్భములోన మూత్రగుండమునందు పొర్లాడుచున్నప్పుడు మనసా తనువు ఇక చాలునని తలచని మదిలోన తల్లడిల్లదలేదా మనసా, అప్పుడున్న జ్ఞానం ఇప్పుడెందుకు లేదు తప్పుడు ఓ గురుడ్డి మనసా, చప్పుడు చేయక సద్గురుని ప్రార్థనలు ఒప్పుగా చేయవే మనసా అంటాడు. అప్పుడు తల్లి గర్భంలో ఆ మలమూత్ర రోతలో ఉండలేక ఏమని వేడుకున్నామో, స్వామి గురుదేవ పరమపురుష దయామయ నన్ను ఎప్పుడైతే ఈ మలమూత్ర రోతల నుంచి బయటికి వేస్తే నిన్ను నిరంతరము అహర్నిశము కన్ను మూసినా కన్ను తెరిసినా మళ్ళా నాకు జన్మమంటూ ఉండే అంతవరకు కూడా నిన్ను మరిసిపోను తండ్రి, నన్ను ఈ గర్భంలో నుంచి బయటకు వేసేయని వేడుకున్నాం. అక్కడ ప్రమాణకం చేసినాం బాగా, ఇంకెప్పుడు మర్చిపోను అని. తల్లి 9 నెలలు మోసి కని పెంచి ఈ భూదేవి స్పర్శ తగులుతాను ఇట్లా అప్పుడే మర్చిపోయినాం. ఈ పంచభూతాల స్పర్శ ఎప్పుడైతే తగిలిందో కింద నేలబడతాంట్లో పిండము అప్పుడు మర్చిపోయినాం దేవుని. అప్పుడు బాల్యమైపోయి యవనమైపోయి కౌమారమైపోయి వృధాప్యములు. ఇప్పుడు మంచుకు వచ్చినాడు గురువు మనకు. ఈ వయసులో అయినా మంచుకు వచ్చిండేది మనమే గొప్పోళ్ళమే. అందరి సృష్టిలో ఉండే మానవులకి అందరికన్నా మనము ఎంతో పుణ్యం చేసింటేనే ఈ అవకాశం మనకు వచ్చిండేది, పూర్వజన్మ సుకృతం అని.
ఆ విధంగా మనము తల్లి గర్భంలో నుంచి వచ్చినప్పుడు అట్లా వచ్చాం కదా. తల్లి పుడతాన్నిట్లే తల్లి కొంచెము తండ్రి కొంచెము ఇరుగు పొరుగు బంధుబాంధవులు చుట్టాలు అవ్వాత తలా కొంచెం అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ అని 5 కోశాలు నిండబోసేసినారు. మనోమయ కోశం మధ్యలో ఉంది అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ. అక్కడ మధ్యలో మనోమయ కోశం ఉంది. ఆ కోశానికి నిండబోసి అందరూ వాళ్ళు కొంచెం వీళ్ళు కొంచెం అది మంది ఇది మంది ఆశ్రమం మంది మన ఇల్లు మన కారు మన బిడ్డలు మనోళ్ళు ఈ విధంగా సంసారం అనే కూపంలోకి నూకేసినారు. బాల్యమైపాయా యవనమైపాయా మళ్ళా పిల్లలు పెద్దోళ్ళు అయిపోయి వాళ్ళ పెళ్లిళ్ళు చేసుకొని మళ్ళీ వాళ్ళు మనలాగా అంత ఈ విధంగా అయిపోయింది. ఇప్పటికైనా మనం అదుపు ఏం తెలుసుకోవాలా, ఈ మానవ జన్మ శ్రేష్టత్వం ఏంది అని చెప్పినాడు. హిందూ మధ్య గురువు శిష్యం దృష్ట ద్రాష్టాంత బోధకం ద్వాదశి షోడశి మంత్రం జపతే జన్మరహిత అని చెప్పినాడు కదా. ఈ శరీరము ఈ ఆత్మనికు ఈ శరీరము కప్పుకునింది. ఏ విధంగా ఆత్మ పరబ్రహ్మ స్వరూపం బాగానే ఉంది. పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గురు సేవ చేసుకుంటా గురు ధ్యానం చేసుకుంటా ఈ శరీరం ఈ క్షేత్రం అనేది ఆ క్షేత్రజ్ఞుని కనపడకుండా కప్పేసింది. ఇప్పుడు ఈ సుభాష్ నగర్ కదమ్మా ఈ ఊరు, ఇది ఒక నగర్ ఒక ఊరు అనుకో. ఇంతకుముందు పెద్దోళ్ళు ఏం చేసేవాళ్ళు, మనకంటే ఇప్పుడు అన్ని అనుకూలాలు వచ్చినాయి, కరెంట్ వచ్చింది, అప్పటికి బాగా దీపాలు పెట్టేవాళ్ళు, ఇట్లా కల్మషమైన తిండి తినేవాళ్ళు కాదు. అప్పటికప్పుడు రోడ్లో ఒడ్లు పోసుకొని దంపుకొని తర్వాత ఈ ప్లాస్టిక్ గ్లాసులు ప్లాస్టిక్ బిందెలు ప్లాస్టిక్ ఇవన్నీ వాడేవాళ్ళు కాదు. కడవలు ఉన్నాయి, కడవలు అంటే మట్టి కడవలు అని మట్టితో చేసిండే కడవలు. ఆ కడవలతో పొద్దున్నే పోయి బావి ఉంటుంది, బావిలో నీళ్లు ముంచకచ్చుకొని ఆ ఒడ్లు దంపుకొని ఆ దంపుడు బియ్యము ఈ బావి నీళ్ళు అన్నం చేస్తే ఎంత నానా రుచిగా ఉంటుందో నేను కూడా తిన్నా. మాది పల్లెటూరే, మేము చిన్న కుటుంబం మాది, మేము 6 మంది. మా నాన్నగారు కూడా గురువు గారేను. ఆ గురువు అయితే ఇప్పుడు స్వామి బ్రహ్మానందరెడ్డి స్వామి తల్లి మా నాన్న ఇద్దరు తోడ మా మేనత్త అవుతుంది స్వామి అమ్మ. అట్లా ఆ విధంగా గురుబిడ్డ మా నాయన కూడా బ్రహ్మానందరెడ్డి స్వామి నాయన మా నాయన ఇద్దరికి ఒక గురువే, ఇద్దరు గురువులే. మా నాన్నగారు గురువే, ఈ స్వామి గురువే, ఇద్దరికి ఒక గురువే. రామాపురము లక్ష్మణరాజ స్వామి అని చెప్పి ఆ గురువు. ఆ విధంగా వీళ్ళు ఉన్నప్పటికీ మేము 6 మంది, స్వామి వాళ్ళు 6 మంది బిడ్డలు, మేము 6 మంది బిడ్డలమే. మా అంత చిన్న కుటుంబం అయినా మా వాళ్ళు బాగా కష్టపడి అప్పటికైతే ఇంత లేదు దీపాలు పెట్టి ఈ కొవ్వొత్తులు కూడా లేవు, దీపాలే. అప్పుడు కిరసనాయిలు పోసి సంతవేలయాలకి లాంతర్లు బాగా చేసి ముట్టించుకొని ఆ లాంతర్ల వెలుగుని చదువుకున్నాం మేము. వేమన్న శతకము, సుమతి శతకము, నరసింహ శతకము, గజేంద్ర మోక్షము, కృష్ణ శతకము, పెద్ద బాల శిక్ష ఇలాంటి బుక్కులు మాకు తెచ్చిచ్చిండేది అప్పుడు. ఇవి తెలియవు. ఇప్పుడంతా ఇంగ్లీషు హిందీ ఇట్లాంటివి మాకు తెలియవు. ఇప్పుడు నాకు ఇంగ్లీషు కూడా రాదు నాయన, నేనేదో వచ్చి రాని చదువు 5వ క్లాస్ వరకు చదువుకున్నా. అప్పటికే ఆ చదువే నాకు ఆ బోధ ఇప్పుడు ఈ గురు బోధ. ఆ విధంగా చదువుకొని అట్లా ఎల్తర్లో తినేవాళ్ళు. అప్పుడు ఆ బావి నీళ్ళు తెచ్చుకుంటా ఉన్నారు. బావి నీళ్ళు తెస్తే ఆ బావిలో ఏమైంది, గుర్రపుట కాని ఒక మొక్క పడితే బావి ఎంత కొంతకాలానికి సంవత్సరం అయ్యాలకి ఆ బావి అంతా అర్లకపోయింది. ఏ విధంగా వీళ్ళు మనం ఇప్పుడు బాగా నీళ్లు తేటుగా ఉన్నాయి బావి అంతా. ఈ గుర్రపడ్డ డెక్క అని ఒక మొక్క పడింది, బావి అంతా ఆకే కనపడుతుంది, నీళ్లు కనపల్లా. బావి నీళ్ళకి పోతే ఆకు పక్కకు తోస్తేనే నీళ్లు కనపడతాయి. ఆ విధంగా ఆ బావిలో ఏ విధంగా అట్లకపోయిందో ఈ శరీరం కూడా ఈ ఆత్మ అనేదాన్ని అట్లా కప్పేసింది. ఇప్పుడు మనం ఈ ఆత్మను తెలియాలంటే మనకి ఎవరు కావాలా, మన చేత అవుతుంది అదంతా పక్కకు తోసుకొని, అందుకు గురువు కావాలా. గురువు దగ్గర చేరి గురువు అంటే ఏంది, గురువు ఈ సృష్టిలో అంత పెద్ద వస్తువు. ఇంతవరకు మహనీయులు చెప్పినారు, భూమి కన్నా జలము పెద్దది, జలము కన్నా అగ్ని, అగ్ని కన్నా వాయువు, వాయువు కన్నా ఆకాశం, ఆకాశము కన్నా పెద్దది పరమాత్మ. ఆ పరమాత్మే గురు పరమాత్మ. ఈ 800 కోట్ల మందిలో ఉండేది కూడా ఆ పరమాత్ముడే. తెలిసి కానీ తెలియక కానీ ఎవరమైనా కూడా గురుపాదం పట్టినామంటే గురువు ఆశీర్వచనం ఏమిస్తాడు. ఆయన బ్రహ్మస్థానంలో ఉండి బిడ్డ తెలిసి పట్టు తెలియక పట్టు అని మా గురుదేవుడు స్వచ్ఛంగా చెప్తాడు ఈ మాట. మీరు తెలిసి పట్టినా తెలియక పట్టినా నా పాదం పట్టినారు కాబట్టి నేను ఆ బ్రహ్మస్థానంలో మీకు ఆ ఆశీర్వచనం ఇస్తా. మీకు జన్మ లేనే లేదు, ఇదే ఫస్ట్ జన్మ, ఇదే లాస్ట్ జన్మ. అలాంటి గురువుని చేరల్లా. గురువుల్లో కూడా 8 రకాల గురువులు ఉన్నారు. ఎలా అంటే చూడు, బాధ గురువు, బోధ గురువు, నిషిద్ధ గురువు, విషిద గురువు, కామ గురువు. ఈ విధంగా గురువులంతా అందరిలో కూడా అచల పరిపూర్ణ గురువే గురువు అని చెప్తాడు. సాధన చతువారి సంపత్తిను కలిగి పరిపూర్ణుడైన సద్గురుని చేరి ద్వాదశి సాష్టాంగ దండంబులర్పించు తను మన ప్రాణముల్ దారపోసి
భక్తితో నాత్మాంగ భావానుష్ఠాన శుశ్రూషణలు చేసి సంతోషపరచి నట్టి శిష్యుని మెచ్చి గట్టిగా గురుమూర్తి త్రివిధ దీక్షలు నచ్చు దివ్యముగను హస్తమస్తక సంయోగ మంచితనము చేసే నిజ కేవలాత్మనుపదేశముసగు రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నారసింహదాస సంరక్షతాహ్వా అని చెప్పినాడు. ఎంత మంచి మాటలో, ఎంత మంచి పలుకులో మహనీయుడు ఆ విధంగా చెప్పినాడు. కాబట్టి అలాంటి గురువును చేరితే మన జన్మ కూడా ధన్యమైపోదు. గురువుకు ఈర్ష్య, ద్వేషము, డంపము, అసూయ, అజ్ఞానము ఇవన్నీ ఏమి నిష్కల్మషానందుడు దేవదేవుడు పరమాత్ముడు మనకేం చెప్తాడు, బిడ్డ నీలో ఇరుగు చూడు పొరుగు చూడు ఎవరిని చూసినా కూడా నా స్వరూపమే చూడాలా. ఇంతకు ముందంతా గురువుకు 12 ఏళ్ళు సేవ చేసేవాళ్ళు. మనమంటే గురువు ఎక్కడ ఉన్నాడు, మనం ఎక్కడ ఉండాము. ఇప్పుడు మనం అందరము కూడా ఎక్కడెక్కడోళ్ళమో స్వామితానే ఉండి మనం 12 ఏళ్ళు సేవ చేయాలంటే చేయలేము. గురువుని ఎక్కడ మన హృదయస్థానంలో పదిలపరుచుకోవాలా. ఎప్పుడు కూడా కన్ను మూసినా కన్ను తెరిచినా ఆ గురువే కనపడల్లా. నా దేవదేవుడు, నా పరంధాముడు, నా విశ్వేశ్వరుడు, నా ఈ సృష్టికంతా నా దేవుడు ఉన్నాడంటే ఆ దేవుడు నా గురుదేవుడే అని మనలో ఎవరిని చూసినా కూడా దేవుని మన గురువుని చూసినట్లే ఉండాల్సిందే. ఇరుగుని చూడు పొరుగుని చూడు ఇంట్లో వాళ్ళ చూడు బయట వాళ్ళ చూడు బస్సు ఎక్కువ కారు ఎక్కువ ఆటో ఎక్కువ ఎవరిని ఎక్కడ పోయినా కూడా వాకుచాతుర్యం బాగుండాలా అంటాడు. గురువు ఏం చెప్తాడంటే మనకేం మన పెద్దలంతా సనాతన గురువులంతా ఏం చెప్పినారు, మనకు 2 అంతస్తుల ఇల్లీలా లేకపోతే 10 ఎకరాల పొలమేలా లేకపోతే 10 తులాల బంగారేలా ఏం మా బిడ్డ ఎక్కడ పోయినా పలుకు పలికితే అచల పలుకే పలకల్లా. మన మగములో ఎప్పుడూ కూడా గురుబిడ్డ అన్ని వాళ్ళకందరికీ కూడా ఎట్లుండాలంటే వాళ్ళ ముఖములో పౌర్ణం నాటి చంద్రుడు ఏ విధంగా కలకలలాడుతూ ఉంటాడో అట్లుండల్లా. ఆ విధంగా ఉండల్లా. అమావాస్య ముఖాలు వేసుకొని ఎవరన్నా వచ్చినా కూడా వస్తే పోతారులే అనుకుంటా ముఖం సింగరించుకుంటా అలా ఉండకూడదు. ఇంట్లో లక్ష్మీదేవి కూడా ఉండదు అట్లుంటే. ఇంట్లోకి వస్తానిట్లే ఆ స్త్రీ ముఖంలో ఏం కనపడాలంటే పళ్ళు కనపడల్లా. ఎవరన్నా కానీ వాళ్ళు రాండమ్మా కూర్చోండి, మంచి నీళ్ళు తాగుతారా, కాఫీ తాగుతారా, మజ్జిగ తాగుతారా, ఏం తల్లి ఏం పళ్ళు ఏ ఇంట్లో అయితే స్త్రీకి పళ్ళు కనపడతాయో ఇంటికి వస్తానిట్లే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కూడా తాండవమాడుతుంది. అదే స్త్రీకి ఉండాల్సిన అలవాటు. ప్రొద్దున్న లేస్తానిట్లే గురుస్థానం అలంకరించుకోవాలా. ముఖం కడుక్కుంటా అంటే బొట్టు పెట్టుకొని ఇది గురుస్థానము కాబట్టి ఎప్పుడు కూడా నిరంతరము ప్రొద్దున్న లేస్తా అంటే మొహం కడుకుతాము, స్నానం చేస్తాము. స్నానం చేసాక అబ్బాయిలు పొద్దున్నే ఆ పని ఈ పని పిల్లలకు పని ఇవన్నీ డ్యూటీలకు పోయే వాళ్ళు ఉంటారు. మొహం కడుక్కొని కాఫీ తాగుతాము. మొహం కడుక్కుంటా అంటే పసుపు కుంకము మాలాంటి వాళ్ళైతే విభూది ఇలా ధరించుకోవాలి. అది గురుస్థానం కాబట్టి గురుస్థానం ఎప్పుడు కూడా గురుస్థానాన్ని అలంకరించకుండా ఏం పని చేసినా కూడా అది ప్రయోజనం ఉండదు. ఈ విధంగా ఇంట్లో స్త్రీ ఏ విధంగా ఉంటే ఇంట్లో కూడా ధనలక్ష్మి తాండవమాడుతుంది. ఇవే గురువు చెప్పేది. 12 ఏళ్ళు సేవ చేసి బిడ్డ ఆయన గురుసేవ చేస్తాడు. స్థానసేవ, అంగసేవ, భావసేవ, ఆత్మసేవ 4 సేవలు గురువుకు చేసి 12 ఏళ్ళంతా తన బిడ్డ కన్నా ఎక్కువగా చూసుకొని బిడ్డను కూడా ఇంకా తక్కువ చూసుకుంటాడు. శిష్యులను అంత బాగా చూసుకుంటాడు. గురువు కరుణామయుడమ్మా. గురువు ఎంతటో శరణాగతుడగు శిష్యుని కరుణావృత దృష్టి చేతగని మోదము ముప్పురిగని మృదువాక్యములను పరమదయాలుండు గురుడు భక్తా వినమనెను సంశయం ఇంకా బాధింపదనెను. అది ఎంత కరుణామయుడో, ఎంత ప్రేమో, ఎంత బిడ్డో, కన్న బిడ్డ కన్నా ఎక్కువ చూసుకుంటాడు. మనం తినే తిండి పెడతాడు. ఆ బిడ్డను 12 ఏళ్ళు మన సేవ చేస్తున్నాడు కాబట్టి మా గురువు ఏం తింటే అది పెడతాడు. గురువు సేవ చేస్తాడు, గురువు తానుంటాడు. లాస్ట్ పోయేటప్పుడు అప్పుడు సనాతన అప్పుడు పెద్దోళ్ళ కాలంలో గురువు ఉండే స్థానంలోనే బాగా అలంకరించేవాళ్ళు. గురువు లేస్తాను ఇట్లా స్నానం చేపించేవాళ్ళు, చిన్న బిడ్డలాగా చూసుకునేవాళ్ళు. అంత ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము, గురువు ఎక్కడ ఉన్నాడు కాబట్టి మన హృదయంలో అట్లా పదిలపరుచుకోవాలని చెప్పుకున్నాం కదా. ఆ విధంగా గురుసేవ చేసి ఇంటికి వచ్చేటప్పుడు కూడా ఏం చెప్తాడు గురువు, నాయనా తల్లిని ఈ విధంగా చూసుకో, తండ్రిని ఈ విధంగా చూసుకో, చూడు చిన్న వయసులో దాని చేరినావు, ఇంక పోయి ఒక కులకాంతని పెళ్లి చేసుకొని సృష్టికి 1-2 బిడ్డలు ఇవ్వద్దు, 5-6 మంది ఉన్నీలే, పుట్టించినవాడు పూరి మేపడు. చూడు చెప్పిన ఎంత మంచి మంచి మాటలు. ఒక బిడ్డ అయితే చాలు వద్దు ఆపరేషన్ చేయవచ్చు ఆపరేషన్. ఏమ్మా 4 బిడ్డలు పుడితే ఏమవుతుంది? ధనము లేకన్నా కూడా మనకు బలమన్నా ఉంటుంది. 4 ఆడబిడ్డలు ఉన్నారనుకో 4 అల్లుళ్ళు వస్తారు. వాళ్ళ కన్యాదానం చేసి ఎంతో వైభవంగా ఉంటుంది. ఇంట్లో పూల తోటలో పూలు ఏ విధంగా ఉంటాయో అట్లా 10 మంది ఉంది ఇల్లు అట్లుంటుంది. ఇప్పుడు నేను చెప్పే మాటలు అంత బాగానే ఉండవనుకో. ఒక అత్త మామ ఉన్నారంటే పని బయట చేస్తారు. మొగుడు పెళ్ళాం ఇద్దరే ఉండాల్సిందే. వాళ్ళిద్దరు అయితేనే బాగుంటారు. అట్లా తను బిడ్డను ఇచ్చేటప్పుడు అడుగుతారు, మీ అమ్మ మీ నాయన ఉండారా, వాళ్ళని పక్కన పెట్టేస్తారా, నా బిడ్డను బాగా ఇవన్నీ జరిగిపోయి
ప్రపంచంలో. ఇట్లుంది ప్రపంచం. అప్పుడు కాలంలో ఎట్లున్నారు పెద్దలంతా, 4 ఉన్నోళ్ళు ఇల్లు అని ఇవన్నీ చెప్తాడు గురువు. నేను చెప్పే మాటలు కాదు ఇవి. గురుదేవుడు, దేవదేవుడు, పరంధాముడు, ఆ మహనీయుడు చెప్పిన మాటలే ఇవన్నీ. ఈ విధంగా ఉండాలా అంటే మనలో ఎన్నుండల్లా బుద్ధి, జ్ఞానము, వైరాగ్యము, శాంతము, గుణము అన్నీ ప్రసాదించి పంపిస్తాడు ఇంటికి. పంపించిన తర్వాత బిడ్డ తల్లిని ఇట్లా చూసుకో, తండ్రిని ఇట్లా చూసుకో, భార్యని ఇట్లా చూసుకో, సంయోగం చేస్తాడు గురువు. అందరినీ ఈ విధంగా చూసుకొని ఈ సృష్టికి 4-5 మంది బిడ్డలు కానీలే, పుట్టించినోడు పూరిమేపడు. ఎంత చేసిన కూటికే, ఎన్నాళ్ళు బతికిన కాటికే, ఊరకే కొన్నాళ్ళు మనము ఉండిపోయే కొరకే అని చెప్తాడు, ఒక తత్వం చెప్పినారు. ఆ విధంగా ఊరికే మనం 100 ఏళ్ళు అంటున్నాం. 100 ఏళ్ళు 50 ఏళ్ళు నిద్రకు పోతుంది. 50 ఏళ్ళు బాల్యము, యవనము, కౌమార్యము, వృధాము సరిపాయా. కనీసం మనం పుట్టినప్పటి నుంచి సత్యాంత వరకు అయినా ఒక 10 గంటల సేపు, ఒక 10 గంటల సేపు అయినా కూడా మనం దేవుని వేడుకోండము. ఇదంతా రొటేషన్ చేసుకుని కూడిక చేసుకున్నా కూడా ఎప్పుడెప్పుడు మన కష్టం వచ్చినప్పుడు పరమాత్మ, గురుదేవా అని అనుకుంటాం. ఎన్నో స్త్రీ ఒక బిడ్డను ప్రసవించేటప్పుడు ఎందరో దేవతలు వేడుకుంటుందో. నేను ఒక స్త్రీనే కాబట్టి మాతృదేవత నా కడుపు కూడా అట్లా కాబట్టి చెప్తున్నా. అప్పుడు బాధ, బిడ్డ పుట్టినప్పుడు బిడ్డ పుడతా అంటే ఎంత సంతోషం. స్వామి ఈ పిల్లొద్దు, ఈ బిడ్డలొద్దు, ఈ సంసారం వద్దు తండ్రి అంటుంది అప్పుడు రోజుసేపు. ఆ బిడ్డ కన్నా నా పాప, నా కోన, నా చిన్ని నాయన అప్పుడే ఎత్తుముద్దు. అట్లాంటి స్త్రీ మనసు. తల్లి మనసు కన్నా గొప్పది గురువు మనసు. తల్లి ఏ విధంగా బిడ్డను జాకి అపురూపంగా చిన్న బిడ్డను చేసి అంత సాకుతుందో, తల్లి మనసు కన్నా గొప్పది. మాతృ మనసు కన్నా గురుదేవుడు అంత గొప్పవాడు. ఈ సృష్టిలో ఏదీ లేదు, గురువుకు మించింది ఏదీ లేదమ్మా. ఈ విధంగా గురువుని ఎవరైతే నిరంతరము ధ్యానించి, భజించి, స్మరించి, సేవించి, గురువే నా దేవదేవుడు, గురువే నా పూజనీయుడు, కన్ను మూసిన కన్ను తెరిసిన ఎడతెరిపి లేకుండా గురుస్థానంలో నుండి గురువు చెప్పిన మంత్రం అది ఇంతవరకు గురువు చెప్పాడు. అర్ధరేత్రుడు వచ్చి నీ పేరు ఏమంటే నా పేరు లీలావతమ్మ స్వామి అంట. అదే ఆ విధంగా ద్వాదశి షోడశి మంత్రాలను ఇది ఎడతెరపి లేకుండా పూటకు 1000 సార్లు చెప్పుకోమంటాడు కృష్ణ దీంట్లో కందార్థాలు. ఈ గురువులంతా ఈ విధంగా మనం పూటకు 1000 సార్లు కాదు 100 సార్లు కూడా అనుకోవాలి. నాదైతే చెప్తాను తల్లి, మీరేమన్నా అనుకుంటారేమో. 100 సార్లు కూడా అదే ధ్యానంలోనే, అదే పలుకులోనే, దాంట్లోనే ఈ ప్రకారం. కోడి ఉంది, కోడి ఏం చేస్తుందంటే కోడి స్పర్శ దీక్ష అంటారు. కోడి గుడ్లు పెడుతుంది. పెడితే మనం ఇసుక తెచ్చి పొదగబెడతాం కదా. ఆ కోడిని బాగా ఆలకించండి మీరు. మనం అంతా కోళ్ళ సాకిండే వాళ్ళు ఉంటే అర్థమవుతుంది. కోడి గుడ్ల మీద పెట్టినప్పటి నుంచి వనతపస్సు చేస్తుంది. అది కళ్ళు మూసుకొని ఎప్పుడే కానీ రాత్రి పౌలు అర్ధరేత్రవులు లేదు చూడ తపస్సు చేస్తూ ఉంటుంది. ఎందుకు? నా పిల్లలు కావాలా, నా గుడ్లు పిల్లలు కావాలా, ఆ విధంగా గురుదేవుడు కూడా మన కోసము రాత్రి నిద్రలో కూడా నా బిడ్డలు ఇట్లా నేను ఎప్పుడో వాళ్ళకు ఉపదేశం ఇచ్చిన, వాళ్ళు ఏ ఉద్దేశంలో ఉండారో వాళ్ళు బాగా తెలుసుకోవాలా, వాళ్ళ జన్మ ఇది కావాలని గురువుకు చాలా బాధ ఉంటుంది. మనకేం బాధలే, చెప్పింది తింటే ఈనొచ్చు, పోతే పోవచ్చు. ఏమి మనకేం బాధ? ఏం డబ్బులు ఇస్తాడమ్మా స్వామికి ఏమన్నా, లేకపోతే ఆస్తి రాసిస్తాడమ్మా, లేకపోతే ఏమి ఇస్తాడము? తనువు ధనము మనసు ఇచ్చినాము అంటాడమ్మా. ఆ పొద్దున్నే మర్చిపోయినాము. ఈ తనువు ధనము మనసు ఎట్లిచ్చినాము? గురువుకి ఇచ్చేసినాము. గురువు మళ్ళీ ప్రతిబింబంగా మనకి ఇచ్చినాడు. అమ్మా ఈ తనువు ధనము మనసు నీదేని. కోడి ఏం చేస్తుంది? ఆ విధంగా తపస్సు చేసి పిల్లలు లేపుతుంది. పిల్లలు లేపి 6 నెలల వరకు దాన్ని ఒక గద్దను రానిదు, కాకిని రానిదు, అట్లా కాపాడుకుంటుంది దాని పిల్లలను. కాపాడుకున్న తర్వాత 6 నెలలు అయితే అంటే పైన గద్ద వస్తా అంటే కూ అనే ఒక రకమైన విజిల్ వేస్తుంది. అవి దాని కిందకు వచ్చేస్తాయి పిల్లలన్నీ. ఆ విధంగా మనం ఇన్నాళ్ళు సాగుతాం, పుట్టించుకున్నాము. 6 నెలలు అయిపోయా, సంవత్సరం అయిపోయి, పెళ్ళిళ్ళు అయిపోయా, మనవాళ్ళు పుట్టినారు. మనవరాలు ఇప్పుడు కూడా ఏమంటాము? స్వామి నా మనవాళ్ళు నా తాను పండుకుంటారు స్వామి. వాళ్ళకి చెప్పరు. నా గురువు ఏందన్నా ఏమ్మా లీలావతమ్మ వింటాడు. స్వామి ఈ పిల్లోళ్ళు పండుకుంటారు, నా తాను యాడని ఇస్తారు అంట. ఇప్పటికైనా మన బిడ్డల వరకు మనం వదిలేసేయాల. ఇంకా మనవాళ్ళు, నాకు 2 మనవాళ్ళు ఉండారులే, వాళ్ళిద్దరూ వచ్చి నా పక్క ఆ పక్క ఈ పక్క గోల్ చేస్తూ అంటారు. అయినా కూడా వాళ్ళు స్వామి బయటికి పోండి అని చెప్పి పంపించేసి ఆ రూమ్లో కూర్చొని గురుదేవులు కాదు మహానుభావుల వాక్యాలు మనకు దొరకవు తల్లి ఎప్పుడంటే అప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు మన హృదయంలో పదిలపరుచుకోవాలి. ఇంతవరకు ఏం చెప్పినాడు? హృదయగంధి విడుచుటకై సదమల ఈ బోధన జనదాగురుడై. ఆ హృదయగంధి ఎప్పుడైతే తెరుస్తుందో అప్పుడు గురువు చెప్పిన వాక్యాలు మన మనసులో పదిలపడతాయి. లేకపోతే పదిలపడవమ్మా. సామాన్యమైన బోధ కాదు ఇది. ఏమంటారంటే ఏమది బ్రహ్మ విద్యాలే. ఇప్పుడు పాట చెప్తుంది, ఎంతసేపు నేర్చుకోవాలి పాట? అది నేర్చుకునేది ఎంత కష్టమో తెలుసా? దాంట్లో భావం అర్థం అయిపోవాల. ఇప్పుడు గురువు పాట ఆ మహాతల్లి పాడింది,
దాంట్లో భావం అర్థమైంది అనుకో మనకు, అది గొప్పదే. తెలియకముందు ఏం పాట మాత్రం పాడేయచ్చు, అట్లా కాదు. ఇది గురుబోధ అంటే చాలా గొప్పదే. బ్రహ్మ విద్య అంటే సామాన్యమైంది కాదు. ఎన్నో చెప్తాడు గురువు, ఎన్నో మనకు బోధించి పంపించి మన ఇళ్ళకి మనం పంపించి ఇంకా పోయి రాజయోగం చేసుకోపో బిడ్డ అంటాడు. అంటాను లక్షణంలో గురువుకు తనువు ధనము మనసు ప్రాణం అన్ని ఇచ్చేసాం కదా, మళ్ళీ ప్రతినిధిగా మనసు మనకి ఇచ్చినాడు కదా. అమ్మ ఇవి నీవి కాదు, ఈ నోటితో ఇంతకుముందు అంతా నరకులంలో ఉన్నావు, ఎట్లా అంటే అట్లా మాట్లాడినావు, ఎట్లా అంటే అట్లా తిరిగినావు, ఎట్లా అంటే ఈ కాళ్ళతో నడిచినావు, ఇంకా చూడు నాకు ఇచ్చేసినావు కాబట్టి ఈ మంచి తిండి తినల్లా, ఈ కన్నతో మంచి చూపు చూడల్లా, భద్రాద్రామ శతకం చదవల్లా, ఈ కందార్థాలే చదవల్లా, ఇట్లా గురువులకు మహనీయులు సేవ చేసుకోవాలా, ఇట్లా పూజలు ఉన్నాయంటే మనం గురుసేవ ఎట్లా చేస్తామో, ఇట్లా పూజలకు పోయిన కానీ భజనలకు పోయిన కానీ ఎక్కడ పోయిన కూడా గురువుకు స్థాన సేవ ఏ విధంగా చేస్తామో అక్కడంతా కూడా మనకు ఇది మన పూజ కాదులే, మా పూజ వేరులే, మా పూజ ఆడ పెడతాం తిమ్మ మరి మన కదిరిలో అనుకుంటాను నేను. ఈడికి వచ్చిన ఈడ కూడా నా గురుదేవుడే, నా దేవదేవుడే, ఈ పలుకులు పలికిస్తాండేది నా దేవుడే, ఇది కూడా నా స్థానమే, నా గురుస్థానమే, ఇదంతా అలంకరించుకుంటే బాధ్యత నాది అని ఎక్కడ పోయినా కూడా మనము ఆ విధంగా ఉండల్లా. నా గురువు ఆడున్నాడు, నా గురువు అది. అందరిలోన పరబ్రహ్మస్వరూపమే. తెలిసినోళ్ళు కానీ తెలియనోళ్ళు కానీ ఈ సృష్టిలో 800 కోట్ల మంది ఉన్నారు, అందరిలో ఉండేది ఆ పరబ్రహ్మస్వరూపమే, ఆ దేవదేవుడే. ఆ విధంగా ఈ ఈ ఆత్మను ఈ శరీరం అట్లా కప్పేసింది. అర్థమైందా? ఇప్పుడు మళ్ళీ బోధలేక వస్తే ఎక్కడెక్కడో వెళ్ళిపోతాను నేను, స్వామి ఎక్కట్టు పాను. మళ్ళీ ఈ ఆత్మను ఈ శరీరం అట్లా కప్పేసింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలా? గురువు దగ్గరికి పోవాలా. ఇప్పుడు గురువు దగ్గరికి పోతే గురువు కరుణామయుడు, దయామయుడు కాబట్టి ఆ బోధనంతా మనకు తెలియజేసి ఈ విధంగా చెప్తాడు. అమ్మా బిడ్డ, నువ్వు వచ్చినావు, గురుస్థానం వచ్చినావు, ఇంకా నరకులం లేకపోవద్దు, ఈ కన్నులు నీవి కాదు, ఈ కన్నులతో కన్నుల్లో వచ్చేది పిసిలి, నోట్లో వచ్చేది ఇది, ముక్కుల్లో వచ్చేది, ఈ 9 రంధ్రాల్లో వచ్చేది గబ్బే, ఎండమావుల వంటి బొమ్మ, నిండు జలదిలో బుగ్గర, ఉండదెప్పటికైన దేహము, ఉత స్వప్నము భ్రాంతిరా, కండ లెముకలు కీళ్ళు కలిగిన కల్మషంబిది కుండరా, దండి కసరును పొట్ట నిండా గుండె జలమనుందిరా. మనకి చూడు ఈ జ్ఞానేంద్రియాలున్నాయి, 5లో కూడా వచ్చేదంతా కల్మషమే. నాయనా మీరు పెద్దలు, నేనేదేదో చెప్తున్నానని మీరేమనుకోద్దండి. జై గురుదేవ, ముగిచేస్తా స్వామి. ఈ విధంగా ఇది కల్మషమైన కొండ తల్లి. ఈ దీంట్లో వచ్చేటివన్నీ అన్నీ గబ్బే, కన్నుల్లో వచ్చేది గబ్బే, నోట్లో వచ్చేది ముక్కల్లో నోట్లో, ఈ 9 రంధ్రాల్లో వచ్చేది కూడా గబ్బే. ఈ శరీరాన్ని ఎన్ని సబ్బులు అయిపోయినాయి, ఎన్ని పౌడర్లు అయిపోయినాయి, ఎన్ని సునోలు అయిపోయినాయి, ఎన్ని ఫేర్ అండ్ లవ్లీలు అయిపోయినాయో, అయినా కూడా ఏదన్నా కోడినో ఒక మేకనో కోస్తే దాన్నన్నా 200-400 ఇచ్చి కొనుక్కుంటాము. ఈ శరీరాన్ని తీసినామంటూ ఇంత రోత అయిందే లేదు. దీని మీద ఎందుకు అంత మోజు? ఎందుకమ్మా అంత మోజు? ఏమి శాశ్వతం అమ్మ ఇది శాశ్వతమైనది కాదు. అందుకు దేవదేవుడు నా గురుదేవుని పాదాల బట్టి నా జన్మ రాహిత్యం చేసుకోవాలా. ఎన్ని జన్మలు ఎత్తినానో, 84 లక్షల జీవరాశుల్లో నేను నా ఇన్ని జన్మలు ఎత్తినా, ఇది లాస్ట్ జన్మ, ఇదే లాస్ట్, ఇదే ఫస్ట్ అయిపోవాలా. ఈ జన్మానికి ఈ గురుదేవుని పాదం పట్టినాం కాబట్టి ఇదే లాస్ట్ జన్మ, ఇదే ఫస్ట్ జన్మ మనకు. ఇంకా గురుదేవుడు అట్లా ఆశీర్వచనం ఇస్తాడు మనకు, ఇంకా నువ్వు లాస్ట్ అని చెప్తాడు. ఆ విధంగా మిట్ట మధ్యాహ్నప్పుడు ఎండ పొద్దున 2 గంటప్పుడు ఎండలు సూర్యునితో ఒక కుండలో నీళ్ళు ఎత్తపోయి సూర్యుని పెడతాం. సూర్యకిరణాలు ఎట్లా కనపడతాయి? కటీసు కనపడవా? మనకు మూడు దోషాలు ఉన్నాయి. ఆవరణ దోషము, విక్షేప దోషము, మల దోషము అని అందరికీ ఇవి ఉంటాయి. ఆ విధంగా ఈ ఆవరణ దోషం అనేది ఈ ఆత్మను అట్లా కప్పేసింది ఈ శరీరము. ఆ కుండలో సూర్యుడు బాగా కనపడాలంటే ఏముంది? దాన్ని బాగా కనపడతా అన్నాడు, దాని మీద మూత పెట్టేసినామని కనపడతాడా? కనపడాడు. ఎందుకు కనపడాడు? విక్షేప దోషము, దానికి మూత ఉంది, మూత తీస్తేనే మళ్ళీ సూర్యుడు కనపడతాడు. ఆ విధంగా గురువు ఆ సూర్య తేజస్సు ఎట్లా కనపడుతుందో ఆ విధంగా చెప్తున్నాడు మనకు బోధ తెలియజేసి, బిడ్డలాలా మీరంతా ఉత్తీర్ణులు కావాలని. ఈ అవకాశం స్వామి టైం అయిపోతుందంట. మీకు అందరికీ ద్వాదశి నమస్కారాలు. ఈ అవకాశం ఇచ్చిన మన గురుదేవునికి ద్వాదశి నమస్కారాలు చేసుకుంటా. నాకు ఇచ్చిన ఏ ఒప్పు తప్పులు ఉన్నా క్షమించండి తల్లి. దేవదేవ, ఇది ఎక్స్ప్రెస్ బండి పోయిన ఇట్లే చెప్పబడితే నేను ఇట్లే చెప్తా. జూమ్ క్లాస్లో చెప్పి అట్లా అంతా ఏదేదో చెప్పేస్తా. గురుదేవ ఏమో. జై సద్గురు మహారాజుకు జై. లీలావతమ్మ గారు అనర్గళంగా చెప్పారు, గ్యాప్ తీసుకోకుండా, మాటకు మాట గ్యాప్ లేకుండా అనర్గణంగా మరి వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇచ్చారు. ఉన్నది ఉన్నట్టు చెప్పారు. వారు చెప్పింది ఒక్కటి కూడా మిస్టేక్ లేదు. చాలా స్పష్టంగా చక్కగా అర్థమయ్యేట్లు చెప్పారు. మనం ఎప్పుడు చెప్పుకునేటువంటి విషయాన్నే వారు స్పష్టంగా అర్థమయ్యేట్టు చెప్పారు. చాలా సంతోషం. ఎందుకంటే
వారు ఓపిక చేసుకొని వచ్చి ఇంతసేపు ఉండి మన కోసం 4 మాటలు అందించారు. ఇందాక కూడా ఒక పాట పాడారు, అద్భుతంగా పాడారు. మీరు పడుకొని వినున్నారేమో నేను అనుకుంటున్నా. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.